హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం వరకు సూర్యుడు నిప్పులు కురిపించగా ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఈదురుగాలులతో వర్షం కురిసింది. వనస్థలిపురంలో గాలివానకు పెద్ద పెద్ద చెట్లు నేల కొరిగాయి. గణేష్ దేవాలయం ప్రాంగణంలోని భారీ మర్రి చెట్టు కూలి రోడ్డుపై పట్టంతో అక్కడ పార్క్ చేసిన పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఎల్బీ నగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో భారీగా ఈదురుగాలులు వీచాయి. పెద్దంబర్పేటలో ఓ హోటల్కు చెందిన బోర్డు కూలిపోయింది. ఉప్పల్, కుషాయిగూడ, నాచారం, తార్నాక, ఓయూ క్యాంపస్లోని పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడింది. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాగల 24 గంటల్లో ఇటు తెలంగాణ, కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలుపుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కూడా భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో గాలివాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం వరకు సూర్యుడు నిప్పులు కురిపించగా ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈదురుగాలులతో వర్షం కురిసింది. వనస్థలిపురంలో గాలివానకు పెద్ద పెద్ద చెట్లు నేల కొరిగాయి. గణేష్ దేవాలయం ప్రాంగణంలోని భారీ మర్రి చెట్టు కూలి రోడ్డుపై పట్టంతో అక్కడ పార్క్ చేస్తున్న పలు కార్లు ధ్వంసమయ్యాయి. ఎల్బీ నగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్లో భారీగా ఈదురుగాలులు వీచాయి. పెద్దంబర్పేటలో ఓ హోటల్కు చెందిన బోర్డు కూలిపోయింది. ప్రస్తుతం గాలివాన బీభత్సానికి సంబంధించినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. వనస్థలిపురంలోని గణేష్ టెంపుల్ ఆవరణలో ఉన్నటువంటి పెద్ద మర్రి చెట్టు ఒక్కసారిగా గాలివాన బీభత్సానికి కుప్పకూలింది. దీంతో అక్కడున్న కార్లన్నీ కూడా ధ్వంసమయ్యాయి. ఎల్బీ నగర్, హయత్ నగర్లో ఈదురుగాలులతో కూడినటువంటి భారీ వర్షం కురిసింది. ఇటు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్, పోచారం, బోడుప్పల్, పీర్జాదిగూడలో కూడా ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేల కొరిగాయి. ఎల్బీ నగర్, హయత్ నగర్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి.